హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నడుము లూజు 33 సైజు బ్లౌజ్ని ఎలా కట్ చేయాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి ఇప్పుడు నడుము లూజ్ అనేది ఎలా కొలవాలంటే ఈ కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి ఇలా మలిచేసి ఇలాగ నడుము మొత్తం ఇలా కొలుచుకోవాలి. ఇంకా చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా అయితే కొలిచేసుకోవాలి. హుక్స్లు పట్టి వరకు అయితే కొలుచుకోవాలండి. మొత్తం అయితే 33 వచ్చింది కదా. ఈ 33 సైజుని ఇక్కడ చూపిస్తున్నాను కదా, నడుము లూజ్ అయితే 33 సైజ్ అనమాట. దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే 16.5 వస్తుంది. ఈ 16.5ని మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసేసుకుంటే 8.2 వస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూపిస్తుంది కదా 8.2 అనేది వచ్చింది మన టేప్ తోటి ఇలా కొలుచుకుంటే. ఇప్పుడు బ్లౌజ్ పొడుగు అనేది తెలుసుకోవాలి. పైన షోల్డర్ నుంచి కిందన డాట్ వరకు అయితే కొలుచుకుంటే మనకైతే 14 ఇంచీలు అయితే బ్లౌజ్ పొడుగు అనేది వచ్చింది. ఇక చూపిస్తున్నాను కదా, వీడియో చూడండి, వీడియో చివరి వరకు చూడండి. కిందనే హెచ్చు తగ్గులు లేకుండా అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇగోండి 14 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. క్రిందన అడుగు భాగాన్ని కూడా మనము ఖర్చు గురించి అయితే పావించి మార్కింగ్ చేశానండి, మీకు కనిపిస్తుంది చూడండి. ఈ పైన కరెక్ట్గా ఇగోండి 14 ఇంచెస్ వరకు ఈ చివరిని కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు గురించి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి మార్కింగ్ చేస్తున్నాను కదా. అయితే ఈ మార్కింగ్ కలుపుతూ మనం ఒక లైన్ గీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ఇగోండి లైన్ అనేది గీసేసాను కదా ఈ విధంగా. ఇప్పుడు 8.2 వరకు ఒక మార్కింగ్ చేసుకొని నడుము లూజు 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి డాట్స్ గురించి. 2 ఇంచెస్ ఏమొచ్చి మనకు ఖర్చు గురించి అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు 8.2 వచ్చింది కదా, దీన్ని బట్టి చెస్ట్ లూజ్ ఏమొచ్చి 1 ఇంచ్ అయితే కలుపుకోవాలి. మొత్తము 9.2 ఇంచీలు అయితే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి. ఇక చెస్ట్ లూజ్ కూడా ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఇంకొన్ని చూపిస్తున్నాను కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే మనము చూపిస్తాను. ఇది 33 ఇంచీలు కదండి నడుము, అందువలన అయితే ఇది 9.2 ఇంచీలు అయితే చెస్ట్ లూజ్ వచ్చింది. అయితే 33 బ్లౌజ్ కాబట్టి దీన్ని 6 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. పైన నెక్ షోల్డర్ కలిపి ఇగోండి పైన కుట్లు కలిపి మనం 6.5 వరకు అయితే మార్కింగ్ చేసాం. ఇది ఎలాగనేసి చూపిస్తున్నాను చూడండి. కొల బ్లౌజ్లోని ఇలాగ వెనక పార్ట్ నుండి ఇలా నీట్ పెట్టేసుకొని పైన షోల్డర్ నుంచి కిందన చూపిస్తున్నాను కదా స్కేల్ పెట్టాను. చంక దగ్గర వరకు ఇలా స్కేల్ పెట్టేసుకుంటే ఎంత వచ్చిందని అయితే మనకి తెలుస్తుంది. లేదంటే 6.5 అయినా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 33 సైజ్ బ్లౌజ్ అంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. అయితే కుట్లు కలిపి అయితే అంత పెట్టుకోవాలి. ఇక పైన 2.5 వరకు అయితే మార్కింగ్ చేశానండి. ఇక చూపిస్తుంది. మిగతాది మన షోల్డర్ ఎంత ఉందో ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి. కొల బ్లౌజ్లోని షోల్డరు. ఇప్పుడు నడుము ఎంత ఉందో చూపిస్తున్నాను కదా, ఈ నడుము మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకొని పైన ఖర్చు గురించి ఒక మార్కింగ్ చేసుకోవాలి. వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. పైన మనం పెట్టాం కదా, అక్కడ నుంచి ఈ కింద వరకు పైన అంత పెట్టాము, 2.5 పెట్టాము, కిందన 3 వరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఒక డబ్బా షేప్ గీసేసుకొని ఇందులో మనం రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఇగోండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము 3 వరకు అయితే కిందన తీసుకోవచ్చండి. ఇక్కడ మనం పైన ఎంత ఉందో 6 వరకు పెట్టాం కదా, కిందన కూడా 6 వరకు పెట్టేసి ఇలా లైన్ గీసుకొని ఎల్ షేప్లోన ఇగోండి ఈ విధంగా అయితే గీసేసుకోవాలి. ఇక్కడ కార్నర్లోనే 1.5 ఇంచ్ వరకు అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. చిన్న బ్లౌజులకి అయితే 1.5 అండి. ఇవి చూపిస్తుంది కదా, ఇందాక 9.2 వరకు అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా గీసేసుకోవాలి లైన్లు అనేవి. ఇప్పుడు ఇగోండి ఆర్మ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ అనేది గీసేసుకోవాలి చంక భాగంలోన. ఇందాక 1.5 వరకు మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా అయితే గీసేసేయాలి. ఇవ్వండి ఇది ఆర్మ్ స్కేల్తోనైతే నీట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ మనము ఖర్చు గురించి పైన స్టిచ్ గురించి ఇది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆర్మ్ లూజ్ ఎంత ఉందని మార్కింగ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. మనం ఈ విధంగా పైన షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఈ విధంగా కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదా మనకి తెలుస్తుంది. నాకైతే 8.5 వచ్చిందండి. ఆ 8.5 మనం గీసేదానికి మార్కింగ్కి కరెక్ట్గా సెట్ అయిందా లేదా ఈ విధంగా అయితే కొలుచుకోవాలి. నాకైతే అయ్యింది. అయితే 8.5 కంటే ఇంకా ఎక్కువ రావాలంటే కొంచెము కిందకైతే మనము డౌన్ చేసుకోవాలండి. అది 8.5 కంటే తక్కువ రావాలంటే కొంచెం పైకి అయితే మనము ఆర్మ్ రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడైతే రౌండ్ గీసుకోవడానికి ఆర్మ్ స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే రౌండ్ గీసుకుంటే మనకి రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇగోండి ఈ విధంగా అయితే రౌండ్ గీసేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ డాట్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా చూపిస్తాను. ఈ కిందన హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అయితే మనము ముందుగా మార్కింగ్ చేసాం కదా, అదైతే కట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్లు మనకి కొల బ్లౌజ్లోని ఎంతవరకు ఉందో మార్కింగ్ అయితే చేసేసుకొని అటు పావించి ఇటు పావించు ఆ విధంగా మార్కింగ్ చేసుకొని మొత్తం 1 ఇంచ్ వరకు అయితే మనము ఇందాక పెట్టాం కదా, అదైతే ఈ ఇవి స్టిచ్చింగ్లో డాట్స్ కింద అయితే మనము కుట్టేసుకోవచ్చు. మొత్తం అయితే అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్ అనేది నీట్గా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసే విధంగా ఇక్కడైతే డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ అనేది తీసేసుకోవాలి. హ్యాండ్ ఇవన్నీ చూసారు కదా, ఈ హ్యాండ్ని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు 2 హ్యాండ్స్ కింద వస్తాయి. అయితే పైన 2 లేయర్స్కి మాత్రమే మనము జాయింట్ వేసే విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఇవ్వండి కొల బ్లౌజ్లోని హ్యాండ్ అనేది నీట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. కిందనైతే హెచ్చు తగ్గులు లేకుండా అయితే ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఇవ్వండి హ్యాండ్ అనేది నీట్గా ఇలా పరిచేసుకొని ఎక్కడ ఒగ్గులు లేకుండా హ్యాండ్ లూజు పొడుగు మొత్తం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూడండి ఈ విధంగా ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది. ఇవ్వండి ఈ విధంగా ఈ చంక భాగంలోన కరెక్ట్గా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. మొత్తం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనం ఎంత ఉందనేది ఫస్ట్ అయితే కొలుచుకోవాలి. 9.5 ఇంచీలు అయితే వచ్చిందండి. ఇదే విధంగా ఈ చివరిని కూడా ఒక 9.5 ఇంచీల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా గీసేసుకొని ఇందులోని మాత్రమే మనము హ్యాండ్ అనేది షేప్ వచ్చే విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి 3.5 అయితే నాకైతే వచ్చేసింది. ఇలా లైన్ గీసేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఇలా ఓపెన్ చేసేసి లోపల నుంచి ఇగుండి పైన షోల్డర్ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో అంతవరకు అయితే మనము హ్యాండ్ ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే 8.5 వచ్చిందండి. ఇక్కడ కరెక్ట్గా 8.5కి కూడా వచ్చేసింది కదా ఇందాక మార్కింగ్ చేసే విధంగా. ఇప్పుడు పైనుంచి 1.5 ఇంచ్ వరకు అయితే పెట్టేసుకోవాలండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా సెంటర్ నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకొని పావుతకు 2 ఇంచీల వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఇందులోనే షేప్ అనేది మనం గీసుకోవచ్చండి. ఆర్మ్ స్కేల్తో చూపిస్తున్నాను. ఇలాగా ఆర్మ్ స్కేల్ తీసేసుకొని ఇలా రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా రౌండ్ ఇచ్చేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుందండి. మనకి అక్కడ హెచ్చు తగ్గులు రాకుండా ఇలా మిగతాది ఈ విధంగా గీసేసుకోవాలి. స్కేల్ని ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కింద మనం మార్కింగ్ చేసుకోవాలి. అయితే లో కటింగ్ అనేది పైన మనం కట్ చేయట్లేదండి, ఎందుకంటే పైన జాయింట్ పడుతుంది కదా, అందుకు కింద క్లాత్కి లో కటింగ్ తీస్తాను. అదైతే మనకి ఫ్రంట్ వైపు వచ్చే విధంగా మనము కుట్టేటప్పుడు పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేయాలి. ఇక చూపిస్తున్నాను కదా ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. అయితే ఇగోండి ఇటువైపు అయితే మనం మార్కింగ్ చేసుకొని ఇది అనేది ఫ్రంట్ భాగంకి వచ్చే విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి. ఇగోండి ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇగోండి ఈ స్కేల్ తోటి ఆర్మ్ స్కేల్ తోటి ఈ విధంగా మనం గీసేసుకోవాలి. ఈ లో కటింగ్ ఎలా చేయాలనేది కూడా వీడియో చేశానండి, అది వీడియో ఉంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఇందులోనే కరెక్ట్గా మీకు తెలియకపోతే ఇగోండి మొత్తం అయితే ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇగోండి కట్ చేసేసాను. మిగతాది జాయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగంకి మనం కట్ చేసుకోవాలి కదా ఫ్రంట్ షేప్ అనేది. వెనక పార్ట్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని సేమ్ ఎంత ఉందో అంతవరకు అయితే ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేసి మనకు కరెక్ట్గా స్కేల్ తోటి ఇలాగా మార్కింగ్ చేసేస్తే ఇందులోనైతే మనం షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఫ్రంట్ షేపు ఇలాగా ఎల్ షేపులో ఇది ఇచ్చేసుకుంటే ఇందులోనే మనము లో కటింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ వరకు లోపుకి ఈ విధంగా అయితే తీసేయాలండి. ఇది కూడా ఆర్మ్ స్కేల్తో తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. కొత్త వారైతే ఈ విధంగా చూడండి. ఇదిగోండి ఫ్రంట్ షేప్ అనేది నీట్గా మనము కొల బ్లౌజ్ పెట్టేసుకొని ఫ్రంట్ అనేది నీట్గా ఇలా సర్దేసుకొని ఇలా షేప్ రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో పొడుగు అనేది పైన షోల్డర్ నుంచి ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాట్ వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ చివరిని కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చుకొని చూపిస్తున్నాను కదా ఈ విధంగా. అయితే 2.5 ఇంచ్ వరకు పొడుగు పెట్టుకోవాలండి. ఇదైతే 3 ఇంచెస్ వచ్చిందండి ఈ షేప్ డాట్ అనేది. అటు 1.5 ఇటు 1.5 వరకు అయితే పెట్టేసుకోవాలి. పైన ఇదిగోండి సైడ్ని గీసాను కదా, అదేంటంటే హెచ్చు తగ్గులు రాకుండా ఇక్కడ హుక్స్ పట్టిక దగ్గర ఒక డాట్ వేసుకోవాలి. ఈ చంక భాగంలో కూడా ఒక డాట్ వేసుకోవాలి.
మొత్తం అయితే మార్కింగ్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇవన్నీ చంక భాగంలో ఈ సైడ్ని మొత్తం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఈ చివర కొంచెం ఎక్కువ మనము మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి డాట్ వేసేటప్పుడు మనకి టైట్గా అనేది రాదండి. బుక్స్ పెట్టి కజా పెట్టి దగ్గర కూడా మనకి గ్యాప్ అనేది రాదు. చూసారు కదా, మొత్తం అయితే కట్ చేశాను. ఇదిగోండి ఇందులోనే మనము ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని ఇవైతే బార్డర్ వచ్చిందండి, ఇది హ్యాండ్స్కి మనం బార్డర్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత జాయింట్ అనేది ఎలా వేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకో వైపు అయితే చిన్న బార్డర్ వచ్చిందండి, అది పైపింగ్ వేయడానికి అయితే ఉంచేసాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా కొంచెం క్లాత్ అయితే ఉంచేసుకోవాలండి. మనము తర్వాత జాయిన్ చేసాక మిగతా క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అన్నీ అయితే రెడీ అయిపోయింది. వీడియో థ్యాంక్ యూ.